హాయ్ ఫ్రెండ్స్, అట్లాంటిక్ సముద్రంలో ఒక ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్లిన చాలా విమానాలు, షిప్స్ సడన్ గా మాయమయ్యాయి. కొన్నిసార్లు రేడియో సిగ్నల్ కూడా ఆగిపోయింది. కంపాస్ కూడా సరిగ్గా పనిచేయలేదు. ఈ ప్రదేశాన్ని ప్రపంచం మొత్తం బర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తుంది. కానీ అక్కడ అసలు ఏమి జరుగుతోంది? బర్ముడా ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక పెద్ద ప్రాంతం. ఇది 3 ప్రదేశాల మధ్యలో ఉంటుంది: మయామి యుఎస్ఏ, బర్ముడా ఐలాండ్, పోర్టోరికో. ఈ 3 పాయింట్స్ కలిస్తే ఒక ట్రయాంగిల్లా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో గత 100 సంవత్సరాల్లో చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. 1945లో ఒక పెద్ద సంఘటన జరిగింది. అది ఫ్లైట్ 19 డిసప్పియరెన్స్. అమెరికా నేవీకి చెందిన 5 ట్రైనింగ్ ఎయిర్ప్లేన్స్ ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ ఫ్లైట్ చేస్తుండగా అచాత్తుగ్గా పైలట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది: మా కంపాస్ పనిచేయడం లేదు, మేం ఎక్కడున్నామో కూడా తెలియడం లేదు. కొన్ని నిమిషాల తర్వాత అన్ని ఎయిర్ప్లేన్స్ రేడియో నుంచి పూర్తిగా మాయమయ్యాయి. వాటిని వెతకడానికి ఒక రెస్క్యూ ఎయిర్ప్లేన్ పంపించారు. కానీ షాక్ ఏంటంటే ఆ రెస్క్యూ ఎయిర్ప్లేన్ కూడా తిరిగి ఎప్పుడూ కనిపించలేదు. ఇలాంటివి చాలా సంఘటనలు అక్కడ జరిగాయి. కొన్ని షిప్స్ సముద్రంలో కనిపించాయి, కానీ వాటిలో క్రూ ఒక్కరూ లేరు. కొన్ని పైలట్లు చెప్పారు, ఆ ప్రాంతంలో ఆకాశం రంగు మారింది, కంపాస్ తిరగడం మొదలైంది, సమయం కూడా విచిత్రంగా అనిపించింది. అందుకే కొంతమంది సైంటిస్ట్స్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాబ్లం అంటున్నారు. కానీ కొన్ని థియరీస్ ఇంకా విచిత్రంగా ఉన్నాయి. కొంతమంది అంటున్నారు అక్కడ అండర్ వాటర్ సిటీ అట్లాంటిస్ ఉందని, కొంతమంది ఏలియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందని, ఇంకొంతమంది టైం పోర్టల్ ఉందని. కానీ ఇప్పటి వరకు ఏ థియరీ కూడా పూర్తిగా ప్రూవ్ కాలేదు. ఇప్పటికీ షిప్స్, ఎయిర్ప్లేన్స్ బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వెళ్లుతూనే ఉన్నాయి. కానీ చాలా మంది సెయిలర్స్ ఆ ప్రాంతం గురించి ఇప్పటికీ భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ మాయమైన చాలా వెహికల్స్ ఇప్పటికీ ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియదు. మరి మీకేమనిపిస్తోంది? బర్ముడా ట్రయాంగిల్ నిజంగా ఒక డేంజరస్ న్యాచురల్ ఏరియానా, లేక ఇంకా ఎవరికీ తెలియని రహస్యమా?